ఏసీపీ సజ్జన్ కుమార్ రెడీ టు టేక్ చార్జ్. హీరో రంగంలోకి దిగే టైం వచ్చింది కదా. హలో, చెప్పండి సార్. ఆ కాలేజ్ కుర్రాళ్ళ క్లియర్ కొట్టండి. ఓకే సార్, ఓకే. We are on break the news in all news channels, national and regional. సార్, న్యూస్ అందరికీ తెలిసిపోయింది సార్. ఎవరయ్యా విషయం లీక్ చేసింది? సి, ఇది డిఐజీ కాల్. రోజులు 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాం. The architect of the plan and the master brain behind its execution, ACP Sachin Kumar. Objection, Your Honor. These are just fabricated stories. డిఫెన్స్ లాయర్ గారి కేవలం కట్టుకథలు మాత్రమే ఇవన్నీ. ఎలాంటి ఆధారం లేని బేస్లెస్ ఎలిగేషన్స్. ఆధారాలు ఉన్నాయంటే? Everything was his plan. Everything except the encounter. That was an order from the top. పై నుంచి వచ్చిన ఆర్డర్. పై నుంచి ఎవరిచ్చిన ఆర్డర్? చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. ఐఎమ్ సారీ సజ్జన్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా. ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. సార్, మన వ్యాను సర్వీస్కి వెళ్ళింది. మనం వాళ్ళని జీపులో తీసుకెళ్ళటం సేఫేనంటారా? ఓ అదేగా, సార్ చెప్తాను. సజ్జన్ సార్, డిఐజీ కాల్ చేశారు. ఈ కేసు నుండి తప్పుకోమన్నారు. మరి ఇప్పుడు డిఐజీకి హోమ్ సెక్రటరీతో ఫోన్ చేయించింది నేనే. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది ఏది ఆయనకి తెలీదు. ఫినిష్ దమ్ ఆఫ్. సారీ సార్. ఐ సెడ్ షూట్ ఆల్. సార్ మీరు అనుకున్నట్టు మీడియా కవరేజ్, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు మీకు ఉంది. ఇక కోర్టు నుండి ఒక ఆర్డర్ వస్తే సరిపోతుంది. అది వచ్చేస్తుంది. ఐ ప్రామిస్ సార్. ఏసీపీ, ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చెయ్యాలి. అవసరం అనుకుంటే నోటుని రద్దు చెయ్యాలి, ఓటుని రద్దు చెయ్యాలి. ఎవ్వడూ మనల్ని ప్రశ్నించడు. కానీ మర్చిపోకు, ఎన్నటికీ నీ కోసం నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది. ఇది కాబోయే సీఎం వాక్కు. ఏసీపీ అయినా కూడా సార్, ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం అంటే ఒక రాజకీయ నాయకుడి అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా నీకు? అభిమానం, ప్రజాభిమానం. ఇదొక అడిక్షన్ నాయన. వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని, నిర్ణయాల్ని మార్చుకునేటప్పుడు వచ్చే మత్తుందే, ఆ మత్తు గనక తడకెక్కితే ఆ తర్వాత వాళ్ళు కేవలం కార్యకర్తలు కాదు, భక్తులైపోతారు. నేను ఆ అభిమానాన్ని ఆజ్యం పోసి ఇంకా పెంచుతాను. వాళ్ళు జరిగినవి మర్చిపోతారు,
వాళ్ళ అభిమానాన్ని ఉపయోగించుకొని పవర్ని ఈజీగా చేజిక్కించుకుంటాను. ఫినిష్ దెమ్. ఓకే సార్. సార్ ఎన్కౌంటరా? పైనుంచి ఆర్డర్. బండి తీయండి. సార్ సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే ఎవరు? సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పురం స్టేషన్ పోని. నువ్వు పిల్లని కలపడ్డావు కదా, ఆ విషయం ఏమైంది? ఎందుకంటే పాస్ పోసుకోవడానికి. ಅದಕ್ಕೆ ಸಾಹೇಬ್ರು ನೀರು ಕುಡಿತಿರೋದು. మూర్తి వాళ్ళని కిందకి దింపు. బావా ఏముందని ఇక్కడ దిగుతున్నారా? సార్ బ్లర్ అయ్యి. क्या सर, रिलैक्सेशन का मूड है क्या? क्या कमाल का प्लेस है. ఒకే చోట ఉండండిరా. సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? కావాలా? సరే సరే ఉండు, చెప్తా ఉండరా. ఏంట్రా నువ్వు? సరే సరే. ఒరే కేశవ, వాళ్ళని కాస్త నోరు మూసుకొని రమ్మని చెప్పరా. अभी जाएगा ना वो नया स्टेशन, वो भी अच्छा रहेगा. ఊరుకోరా. రే గోపాల్, నా మాట వింటరా. ఏంట్రా? రే చెప్పేది కాస్త అర్థం చేసుకోండిరా. అవునరా. చాలా పాపం సార్. ఐఎమ్ సారీ సార్.